దళిత క్రైస్తవులను ఎవరినైతే ఆకివీడులో కేసులు కట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దాని ప్రకారంగానే ఈ జగ్గంపేట నుండి 300 మందిని ర్యాలీగా తీసుకెళ్లి ఆ కార్యక్రమం చేయాలని మేము తలపెట్టాం. ప్రయాణానికి సిద్దమయ్యే టైంలో పోలీస్ వ్యవస్థ కార్యక్రమానికి వెళ్లకుండా మమ్మల్ని అడ్డగించడం జరిగింది. మా హక్కుల కోసం మేము పోరాడితే తప్పేంటి అని అడుగుతున్నాను నేను. మా వాళ్ళకి మేము సపోర్ట్ చేయకూడదా? అదే వేరే సోదరులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని బంధించినప్పుడు వాళ్ళు కూడా చేస్తారు కదా. అలాంటి హక్కు మాకు ఎందుకు కల్పించట్లేదు మీరు? అంటే మేము వెళ్తే అక్కడ గొడవలు జరుగుతాయా? ఉన్నవాళ్ళు వెళ్తే గొడవలు జరగవా? దళిత క్రైస్తవులు అంటే శాంతియుతంగా చర్చలు జరిపించుకుని మేము ముందుగానే తెలియజేస్తాం, అంతా శాంతియుతంగా జరుగుద్ది కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టండి, కార్యక్రమం పూర్తి చేసుకుని వస్తామని చెప్పినా కానీ మమ్మల్ని 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని బయటకు వదలలేదు. మునుముందు ఈ జగ్గంపేటలోనే తీవ్రమైనటువంటి కార్యాచరణ మేము పూనుకుంటామని దళిత క్రైస్తవులు అందరూ ఏకమై రావాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన చెలో ఆకివీడని మేము పిలుపునివ్వడం జరిగింది. అనేక మంది క్రైస్తవ నాయకులు, దళిత నాయకులు రావడం జరిగింది. మరి ఎక్కడ వారిని అక్కడే నిర్బంధిస్తూ ఏ విధమైన నోటీసులు కూడా ఇవ్వకుండా అణిచివేత ధోరణిలో ఈ రోజున ఈ కార్యక్రమం మమ్మల్ని ఆపడం జరిగింది. మమ్మల్ని అణిచివేస్తే అక్కడ జరుగుతున్నటువంటి దాడులు ఆగిపోతాయా? న్యాయం కోసం అరుస్తున్నటువంటి మా గొంతులకు నొక్కుతూ మమ్మల్ని ఎల్లనివ్వకుండా మరి ఎంతసేపు కూడా మరి నిర్బంధించడం జరిగింది. ఆకివీడులో చాలా భయాందోళనలు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా, పాకిస్తాన్ లో ఉన్నామా అన్నట్లుగా అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. కారణం రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి ఒక అత్యున్నతమైన రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి రోజు ఏదో రీతిగా విషయం చెబుతూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి అతన్ని మాత్రం ఎవ్వరూ కూడా ప్రశ్నించట్లేదు. కనీసం అతన్ని మరి ముఖ్యమంత్రి గారు కూడా ఏంటి నీ పరిస్థితి, ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు, ఉపసభాపతిగా ఉన్నావు, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగబద్దమైన పదవిలో నువ్వు ఉండి కూడా ఏంటి నీ ప్రవర్తన అనేటువంటి ఒక మందలింపు కూడా ఆయనకు లేకపోవడం, ఆయన ఇంకా పేటరేగిపోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే పోలీస్ వ్యవస్థ కూడా, ప్రభుత్వ యంత్రాంగాలన్నీ కూడా మరి రఘురామకృష్ణరాజు గారికి కొమ్ము కాస్తున్నాయి గాని ఒక సామాన్యమైన పౌరుడికి స్వేచ్ఛ లేదు. అతనికి రకరకాలైన ఇబ్బందులు కలిగిస్తున్నారని వారు బాధపడుతూ ఉన్నారు, వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి మా గొంతుకులు నొక్కడం కాదు, మమ్మల్ని నిర్బంధించడం కాదు గాని అక్కడ ఆకివీడులో ఉన్నటువంటి మా దళిత క్రైస్తవులకి న్యాయం చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం.